మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రం. ప్రత్యేకంగా ప్రభా, ఈ సమయంలో మరి మేము ఆదికాండం 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించుము. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి మొట్టమొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి మరి అర్హత లేకపోయినా నిలబెట్టినందు బట్టి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరవచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే వీడియో వీక్షిస్తున్న బిడ్డలకు ప్రభు నామంలో నా నిండు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం గడిచిన వారం ఆదికాండం 15వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. మరి ఈరోజు 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మరి 16వ అధ్యాయంలో మనం చూస్తే ఒక తప్పుడు నిర్ణయం కుటుంబాన్ని ఎలాంటి సమస్యలకు తీసుకుని వెళుతుందో, దేవుని విషయాలను అర్థం చేసుకోకుండా సొంత నిర్ణయాలు, తమ సొంత ఆలోచనల మీద ఆధారపడితే కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. మరి మొదటి వచనం నుంచి కూడా చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మొదటి వచనం: అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఈ వచనం చూడండి. అబ్రాము భార్య అయిన సారా అతని పిల్లలు కనలేదు అని చెప్పి దాని తర్వాత ఆమెకు హగరు అను ఐగుప్తుల దాసి ఉండెను. ఈ మొదటి వచనంలోనే మనం కొంత బాగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, పిల్లలు లేరు కాబట్టి దాసి విషయంలో ఏదో జరగబోతుంది, అంటే ఆ సంఘటన ఏదో దీనికి రిలేటెడ్గా ఉన్నట్లు ఉందనేది మనకు అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ గమనిస్తే సమస్య ఏంటో కనిపిస్తుంది. ఏంటి? అబ్రాము భార్య అయిన శారాయికి అతనికి పిల్లలు కనలేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించిన మాట చూడండి. భార్య అయిన సారాయి అని అంటున్నాడు. అంటే ఏంటి? సారా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ వచనం అర్థమవుతుంది. ఎలా చూడండి, ఆ రోజుల్లో అయితే పిల్లలు పుట్టరా అనేటువంటి టెస్టులు ఏం లేవు. ఈ రోజుల్లో అన్ని టెస్టులు ఉన్నాయి. సమస్య ఎవరిలో ఉంది, పురుషుల్లో ఉందా, స్త్రీలో ఉందా అని ఈజీగా మరి టెస్ట్కి వెళ్తే తెలిసిపోతుంది. అయినప్పటికీ వాక్యం సెలవిస్తుంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కొన్నిసార్లు కొన్ని మిరాకిల్స్ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఏంటంటే, మరి కొందరికి మరి గర్భసంచి లేకుండా పిల్లలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొందరిని గమనిస్తే మరి భర్తకు సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ కౌంట్ తక్కువ ఉన్న పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దేవుడు ఇవ్వాలని నిర్ణయిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఒక సమయం దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఆయన సమయంలో నెరవేరుస్తాడు. కానీ మనం ఏంటంటే, మన తొందరపాటుతనం. ఇక దేవుడు వాగ్దానం ఇచ్చేసాడంటే తొందర అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అనుకుంటూ ఉంటాం. ఆ అనుకోవాలన్న సందర్భంలో ఏం చేస్తుంటామంటే తప్పులు వేస్తుంటాం, తప్పుడడుగులు వేస్తూ ఉంటాం. ఆ తప్పుటడుగులు వేసినప్పుడు పర్యవసానం కూడా మనం పొందుకోవాలి, తప్పదని. ఎందుకు? తప్పులు చేశాం కాబట్టి. ఎందుకు ఆ పర్యవసానం ఎందుకు ఇస్తారు, ఎందుకు అనుభవించాలంటే భవిష్యత్తులో మరో పెద్ద పొరపాట్లు జరగకుండా ఉండటానికి అది ఒక గొప్ప పాఠం లాంటిది. ఇక్కడ గమనిస్తే సమస్య ఏందో మనకు అనిపిస్తుంది. సారాకు పిల్లలు లేరు. ఇది కేవలం కుటుంబ సమస్య కాదు. ఎందుకంటే దేవుడు అబ్రాహాంకు సంతానం గురించి వాగ్దానం చేశాడు. అబ్రాహాం గారు చాలా దేవునితో మాట్లాడుతున్నాడు, చాలా క్లియర్గా వింటూ ఉన్నాడు, అన్ని జరుగుతున్నాయి. దేవుని వాగ్దానం ఒకవైపు ఉంది, సారా ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి మరోవైపు ఉంది. మగపిల్లల్ని ఏం పెద్దగా అనరు, సమాజంలో ఆడవారినే వేలెత్తు చెప్తారు, మాట్లాడతారు. ఇంకా ఏందో పిల్లలే లేరంట, ఎన్ని సంవత్సరాలు ఏందో, పెళ్ళైనా ఒక 3 నెలల నాలు ఏమైంది అని అడగడం మొదలు పెడతారు. అంటే సమస్య ప్రాబ్లం ఉందంటే వెంటనే ఏమని చూపిస్తారంటే స్త్రీ వైపే చూపిస్తారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, వాడికి పిల్లలు చాలా అసలు పుట్టట్లేదు. అప్పటికి పుట్టకపోతే వెళ్ళి డాక్టర్ చూపించుకోవచ్చు కదా అంటే వెళ్ళి చూపించుకోవట్లేదు. మరి నువ్వు లేదు మనకేం ప్రాబ్లం అంట, లేడీస్లో ప్రాబ్లం అంట, మనకెందుకు ఉంటుంది ప్రాబ్లం అనేవాడు.
అంటే ఎలాంటి ఆలోచనలో ఉన్నారు చూడండి. అంటే తప్పంతా స్త్రీదే. ఆ! తప్పంతా స్త్రీదే. పురుషుదేం తప్పు లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది సమాజం. కాబట్టి ఆ రోజుల్లో కూడా శారా మానసికంగా ఆ సమస్య ఎదుర్కొంటుంది. ఎదురుగా చూస్తే కొందరు పిల్లలను ఎత్తుకున్న వాళ్ళని చూస్తున్నప్పుడు ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే ఒక దత్తత తీసుకొని చేసుకోవచ్చు. మరి కానీ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆచారం పద్ధతి ఏంటంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజరే ఇంటికి ఆస్తికర్త అవుతాడు అని అబ్రాం 15వ అధ్యాయంలో అంటాడు. అంటే ఏంటి? నెక్స్ట్ రెడీగా ఉన్నాడు అన్నట్టు. సో ఇక్కడ శారా ఎదుగుడు పరిస్థితి ఏంటి అంటే ఒక పక్క వాగ్దానం ఇచ్చాడు దేవుడు, పిల్లలు పుడతా అంటున్నాడు, ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని వాగ్దానం ఉన్నప్పటికీ పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు. దేవుడు మాట్లాడడం వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. దేవుని మాట నిజం కావడానికి మన పరిస్థితులు వెంటనే మార్చాల్సిన అవసరము లేదు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని పట్టుకుంటూ ఉంటాం, కానీ పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. కుటుంబ సమస్యలు అలాగే ఉంటే, ఆర్థిక సమస్య అలాగే ఉంటుంది. ప్రార్థనకి ఇంకా సమాధానం రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ శత్రు మనలో ఆ సమయంలో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటుంది, శోధన గురి చేస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే చూడండి, మనకి ఎప్పుడైనా సరే అపవాది ఎప్పుడు శోధిస్తాడు? మనలో ఏదైనా తీరని కోరిక ఏదన్నా ఉంటే దాన్ని బట్టి మన దగ్గరికి వస్తాడు. నీకు ఏ కోరిక ఆలోచనలు నీ దగ్గరికి పెద్దగా అవసరం లేదు. ఆడికి నీకు శోధన గురడం తక్కువ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆలోచన అవుతుందో వెంటనే వచ్చేస్తాడు. వెంటనే ఏమంటాడు? దేవుడు నేను మర్చిపోయాడు, నీ ప్రార్థన వినట్లేదు, నువ్వు వేస్ట్. ఇదేనా? దేవుడు ఆలస్యం చేసినట్టు కనిపించినా మనం ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఆయన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. ఇక 2వ వచనాన్ని చూస్తే, కాగా సారై ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరి మీద నెపం వేస్తుంది? దేవుని మీద. నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వేళ నాకు సంతానం కలగవచ్చిన అబ్రామ్తో చెప్పిన. అబ్రామ్ సారై మాట వినాడు. ఇక్కడ చూడండి, శారా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచనలు పదే పదే రగులుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటే ఏమవుతా నిర్ణయం కూడా అదే తీసేసుకుంటాం. ఏం ఆలోచన చేస్తాం? నాకు పిల్లలు లేరు, దాసి ఉంది, పిల్లలు లేరు, దాసి ఉంది, పిల్లలు లేరు, దాసి ఉంది. ఎందుకు అలాంటి ఆలోచన? ఆ రోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం, ఆ రోజుల్లో ఉన్నటువంటి మెసొపొటేమియా ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారం ఏంటంటే, తన దగ్గర ఉన్న దాసితో వెళ్ళడం, దాని ద్వారా పిల్లలు కంటే తన వారసులు అవుతారు, తన పిల్లలు అవుతారు అన్నటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం. కాబట్టి ఇక్కడ శారా ఏం ఆలోచిస్తుంది? ఎక్కడ మాటలు, ఆ ఆచారాలు, ఆ పద్ధతి వినడం బట్టో మరి ఏదైనా కావచ్చు, కానీ అక్కడ విన్నప్పుడు ఆలోచన కలుగుతుంది, అరే దాసి ఉంది కదా, దాసి ఉంది కదా, దాసి ఉంది కదా, దాసి ఉంది కదా అని ఆలోచిస్తాం. కాబట్టి వెంటనే ఏం చేసి నిర్ణయం తీసేసుకుంది. ఆమె సమస్యను దేవుని మార్గంలో కాకుండా తన సొంత ఆలోచనతో పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, నీ హృదయాన్ని పూర్తిగా దేవుని సమర్పించాలి. నీ ఆలోచనలు కాదు, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి. దేవుడు ఏ మార్గం, ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన ఏ మార్గంలో చేయాలనుకుంటే ఆయన చిత్తం. అందుకే నేను వాక్యం సెలవిస్తుంది, నా ఉద్దేశంలో మీ వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటాడు. మనం ఆలోచిస్తున్నాడు, ఆయన చేయడు. ఆయన ఎప్పుడు కూడా, ఆయన ఎప్పుడు ఎలాంటి పనులు చేస్తాడంటే, ఇది నాకొద్దు, అమ్మో ఆ భయం ఈ భయం అంటే దేవుడు అంటాడు అదే మార్గంలో చేస్తాడు. ఎలా ఉంటుంది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఈ సంఘం మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో మందిరం లేదు, ఇక కొత్తగా పెట్టాలి అని అంటే సమస్యలు, వాళ్ళంటారు వీళ్ళంటారు అని ఒక భయం. అందుకనే అక్కడ తల దించుకుంటే ఇక్కడికి వచ్చి చర్చిలో అడుగు పెట్టని తల ఎత్తేవని కాదు, ఎవడన్నా పిలిచి అడుగుతాడేమో, ఏ చర్చి పెడుతున్నావా ఏ అంటాడు అని భయంతోనే అలా వస్తూ ఉండేవాళ్ళు. అమ్మో ఎవరన్నా చెప్తే, ఎవరన్నా అంటే ఇలా ఆలోచిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో అంటాడు, నువ్వు భయపడితే నేను ఇంకా భయపెట్టిస్తాను అంటాడు దేవుడు. ఇంకా నీకు భయమే కలుగుతుంది, ఇంకా భయపడుతూనే పోతామంటాడు. ఆ భయంతో వస్తున్నాను. కానీ గొప్ప దేవుడు, కృపగల దేవుడు, మన పరిస్థితిని, మన బలహీనతను అర్థం చేసుకున్న దేవుడు కాబట్టి దాన్ని సరిచేయాలి, ఒక ట్రీట్మెంట్ చేయడానికి ఏం చేశాడంటే వేరే వాళ్ళను ఆయన ఉసుగొలిపాడు. ఆయనే ఉసుగలు. వాళ్ళు ఏం చేశారు? ఫోన్ చేసి ఎడటో పెడతారు, మాకు సంబంధం లేదు అది ఇదని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది? వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం దొరికింది. తల ఎత్తుకొని రావడం మొదలుపెట్టి. అంటే ఏంటి?
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, సమస్య మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆలోచిస్తుంటాం అంటే మన సొంత ఆలోచనలతో, అమ్మో ఇక్కడ అంటే నేనే నడిపించాలి, నేనే అన్నట్టుగా ఆలోచన కలుగుతా చూసావా, అప్పుడే మనం భయము ఆందోళన కలుగుతా ఉంటాం. అమ్మో నా ఇంటి నేనే పోషించాలంటే భయం కలుగుతుంది. అమ్మో పిల్లలను పోషించాలంటే నాకు ఉద్యోగం ఉండాలి, నాకు డబ్బులు ఉండాలి అంటే భయం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు చూసుకుంటాడన్న ధైర్యం కలిగితే భయం ఉండదు. ఇక మనం దేనికి భయపడం. నీకు మాట ఇచ్చాడు దేవుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఎలా నెరవేరుస్తా ఆయన ఇష్టం. ఇప్పుడు నెరవేర్చబడలేదు అనుకో, ఎవరికి అవమానం? మాట ఇచ్చిన దేవుడు మనలో ఏ తప్పు లేనప్పుడు ఆయన నెరవేర్చుకొని ఎందుకుంటాడు? కానీ ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో గొప్ప మర్మమే ఉంది, దేవుని ఉద్దేశం. ఎందుకు ఆయన చేస్తుంది ఇప్పుడు గురించి కాదు, భవిష్యత్ కాలం ఎంతో గొప్ప ప్రణాళిక వేసాడు ఆయన. ఏదో 4 రోజులు ఉండి ఒక నెల సంవత్సరాల గురించి వదిలిపెట్టే దేవుడు కాదు, భవిష్యత్ కాలం, నీ తరతరాలు. ఇక్కడ గమనించండి, అన్నిల్లో నుంచి వచ్చినప్పటికీ కూడా, ఎందుకు అంతో అనేక మంది ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి దేవుడు ఎందుకు పెట్టాడు? అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికీ సారపతి విధురాలింటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? అనేక మంది ఉన్నప్పుడు అక్కడ ఎస్తేర్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అనేక మంది ఉన్నప్పుడు అన్నానే ఎందుకు ఎన్నుకున్నాడు? అనేక మంది, ఇలా మనం ఏ ప్రశ్న తీసుకున్నా కూడా ఎందుకు అని అంటే మనం గుర్తొస్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఎన్నిక చేయబడినటువంటి వారం. కాబట్టి దేవుని యొక్క కృప మన మీద ఉంది. మనం ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఎందుకు తీసుకొని వస్తున్నాడు? ఒక సమస్య మన దగ్గరికి వస్తుందంటే అర్థం ఏంటి? దాని వెనకాల దేవునికి తెలియకుండా ఏది రాదు. మనం ముట్టుకోవడం అంటే గడిచిన ఆదివారం అదే చెప్పాడు. కాబట్టి ఏదైనా సరే, ఒక పరీక్ష వచ్చినా ఏది వచ్చినా దేవుని హస్తం లేకుండా ఏది రాదు. అది మన మేలు కొరికే. ఇక్కడ వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చిన తర్వాత ఏం కావాలి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఎదురు చూడాలి. అవునా? ఇక్కడ మనం గమనిస్తే ఆమె సమస్యను దేవుని మార్గంలో కాకుండా తన సొంత ఆలోచనలతో పరిష్కరించుకోవాలని చూసింది. కానీ ఇక్కడ గమనించండి, ఆమె అంటున్న మాట, దేవుడు నాకు పిల్లలు కలగకుండా చేశాను అంటుంది. అంటే ఏంటి? ఆమె పరిస్థితిని బట్టి దేవుని పని గురించి ఒక నిర్ణయానికి వచ్చింది. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు చేస్తుంటాం. దేవుడు సమాధానం ఇవ్వడానికి ఆలస్యం చేస్తే బహుశా దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు అని మనమే నిర్ణయించుకుంటాం. మనం ఏం చేస్తాం? ఒకవేళ దేవుని ఉద్దేశం ఇదే ఉంటుందేమో, దేవుని ఉద్దేశం ఇదే ఉంటుందేమో అని ఏం చేస్తాం? తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ మార్గం వెళ్ళిపోతాం. దేవుడు చెప్పకపోయినా దేవుడు ఇలాగే చెప్పాడేమో, ఇలా చేయమన్నాడేమో అని మా సొంత నిర్ణయాలు తీసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పరిస్థితి మన ఇంటర్ప్రిటేషన్కు సరైనటువంటిది కాదు. మనం సరిగ్గానటువంటి ఆలోచన చేయాలి. దేవుని వాగ్దానం ఆలస్యమైనప్పుడు దేవుని స్థానంలో మనం నిర్ణయం తీసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాగ్దానం ఆలస్యమైనప్పుడు దేవుని స్థానంలో మనం నిర్ణయం తీసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఆలస్యమైందా, ఓపిక దేవునికి ఎదురు చూద్దాం. అబ్రాం కూడా శారా మాట విన్నాడు. పోనీ అబ్రాం గారు దేవునితో నడుస్తున్నాడు, దేవుని దగ్గర అడిగాడా, ప్రభా శారా ఇలా అంటుంది, నన్ను ఏం చేయమంటావు అంటే దేవుడు చెప్పేవాడా? అక్కడ ఐగుప్తు వెళ్ళక ముందు కూడా, దేవా కరువు వచ్చింది, నేను ఐగుప్తుకి వెళ్ళాలా వద్దా అని అడగచ్చు కదా, అడగలేదు. ఏమైంది? పెద్ద సమస్య తెచ్చుకున్నాడు, ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. తర్వాత రెండోది, ఇక్కడ హగరు విషయంలో కూడా శారా చెప్పినాడు, ప్రభా నీ చిత్తం ఏంటని అడగాలనా? అడగలేదు. దేవుని దగ్గర విచారణ చేయాల్సింది. దేవుని వాగ్దానం ఉన్నప్పుడు మనుషుల ఆలోచనల కంటే దేవుని మాటకి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవా నువ్వు వాగ్దానం ఇస్తా అన్నావు, ఏంటి ఈ హగర్ ద్వారా వాగ్దానం ఇస్తానన్నావా, లేకపోతే శారాతోనే అడిగితే దేవుడు చెప్పేవాడు కదా. శారా అబ్రాహాముకు హగర్ని ఇవ్వడం తప్పు కదా. అది అక్కడ ఆచారం. అంటే మెసొపొటేమియా ప్రాచీన సమాజంలో ఇలాంటి పద్ధతులకు ఆధారాలు ఉన్నాయి. సంతానలేని భార్య తన దాసికి భర్తనిచ్చి ఆ దాసి ద్వారా పుట్టిన బిడ్డను కుటుంబాన్ని వారసు పరిగణించే పద్ధతి అలా ఆ సమాజంలో కనిపిస్తుంది. అందువల్ల శారా చేసిన పని కాలపు సామాజిక కుటుంబ ఆచారానికి పూర్తిగా వెలుపలన్న విషయం కాదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆ కాలంలో ఆచారం ఉంది అంటే దేవుడు దాన్ని ఆమోదించడానికి కాదు అర్థం. ఇప్పుడు మన దేశంలో చాలా ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు అంటే ఉన్నాయంటే అన్ని దేవుడు ఆమోదించినట్ట
మనుషులు పెట్టిన ఆచారాలు, దేవుడు పెట్టిన ఆచారాలు కాదు కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ మనుషులు పెట్టిన ఆచారాలే ఇది దేవుడి యొక్క ఆచారాలు, దేవుడు పెట్టిన పద్ధతులు అనుకోవడం తప్పు. అందుకే దేవుడు ఇప్పటికీ అబ్రాహాంకు తన సంతానం గురించి వాగ్దానం చేశాడు. కాబట్టి సమస్య కేవలం అగర్ను తీసుకోవడంలోనే కాదు, దేవుని సమయం కోసం వేచి ఉండకుండా దేవుని వాగ్దాన మానవ పద్ధతిని నెరవేర్చాలని ప్రయత్నించడంలోనే ఉంది. మన సొంత ప్రయత్నాలతో ఏ వాగ్దానం నెరవేర్చుకోలేం. ఇది బాగా రాసి పెట్టుకోండి. ఒక వాగ్దానం ఇచ్చాడంటే మన సొంత ప్రయత్నాలతో ఏది కాదు. దేవుడే తగిన సమయంలో నెరవేరుస్తాడు, ఆయన మార్గం చూపిస్తాడు. ఏదైనా సరే అడుగు వేస్తున్నాడు, దేవా ఇది నిశ్చితమా కాదా అని తెలుసుకొని వెళ్ళాలి. ఆ నిర్ణయం తర్వాత కుటుంబంలో ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాం అనుకో, దానివల్ల కుటుంబంలో బాధ, సమస్య, తునీకరణ, పారిపడు వంటి భయంకరమైన సమస్యలకు దారితీస్తుంది. ఆయన గందరగోళ మధ్య దేవుడు అగర్ను అరణ్యంలో చూసి కాపాడిన, అది వేరే సంగతి. కానీ మనం తీసుకున్న నిర్ణయం మన కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఇక 3వ వచనం, కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన అగరును ఐగుప్తురాలని తీసుకుని తన పనిమిట్టిన అబ్రాముకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. ఇప్పుడు సారా ఆలోచన చేసింది పదే ఆలోచన చేసింది. ఆలోచన ఇప్పుడు ఏం చేసింది? నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుని ఇప్పుడు నిర్ణయాన్ని కార్యరూపంలో పెడుతుంది. ఇక్కడ గమనించండి, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పదే ఆలోచన చేస్తే చివరికి అది నిర్ణయంగా మారుతుంది, నిర్ణయం కార్యంగా మారుతుంది. కార్యం తర్వాత పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సారా దేవుని వాగ్దానం తిరస్కరించుకోవాలనుకోలేదు. ఇక్కడ చూడండి, సారా ఏమి దేవుడు వాగ్దానం లేదు, జరగదు అనటం లేదు, జరుగుతుంది అని అంటుంది. కానీ పద్ధతి మాత్రం తన ద్వారా చేయాలనుకుంటారు. నాకు బాగా గుర్తున్నటువంటి ఒక సంఘటన చెప్తాను. ఒక సేవకుడు చెప్పిన మాటే. ఒక ఆమె తనకు పిల్లలు పుట్టట్లేదని ఒక నిర్ణయం తీసుకొని సేవకుడి దగ్గరకు వచ్చి అడిగిందట, అయ్యగారు ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన అమ్మా? ఏం లేదు ప్రభా, నాకు పాస్టర్ గారు నాకు పిల్లలు పుట్టట్లేదు, అందుకనే దేవుడు మాత్రం ఇస్తానన్నాడు. దేవుడైతే ఇస్తానన్నాడు, అయితే నాకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం లేదు, మా అక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళని దత్తత తీసుకుంటాను. దత్తత తీసుకుంటే పూర్తిగా అది అధికారం కదా మనకు ఉంది కాబట్టి, సో నేను ఆ విధంగా చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని. పాస్టర్ గారు అడిగారమ్మా, ఆలోచన చేసావు, నిర్ణయం తీసుకున్నావు, ఇంకా ప్రార్థన ఎందుకు చేయాలి? నేను దేని గురించి చేయాలి ప్రార్థన అంటే ఆ కార్యక్రమం బాగా జరగాలి అన్నట. ఏది? దత్తత స్వీకారోత్సవం అంతా బాగా జరగాలట. సరేలే అమ్మా, దానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను, నీతో మాట్లాడతాను, మాట విను. ఏంటి ఫస్ట్ చెప్పండి అంటే, ఆయన అన్నాడు, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, దేవునికి నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావమ్మా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏమని అంటే, దేవా నువ్వు గొప్ప దేవుడు, వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. అయినప్పటికీ ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రస్తుతానికి నీకు శక్తి లేకో, టైం లేకో, లేకపోతే బిజీగా ఉండో, నా విషయంలో నెరవేర్చలేకపోతున్నట్టున్నావు. కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇదిగో నా అక్క కూతురు కదా, దాన్ని దత్తత తీసుకొని నీవు సమర్థుల దేవుడు అని చెప్పాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే నువ్వు ఎటు చేతగానే దేవుడువు అని నాకు అర్థమైపోయిందని చెప్పినట్టుందమ్మా అన్నాడు. ఏమో కళ్ళు ఎర్ర చేసేసి అనేసి, అంతే కదా, నువ్వు ఎలా అంటున్నావు? దేవా నీకు చేత కాదు, ఎందుకులే నీ పేరు ఎందుకు చెడగొట్టాలా, ఇలా చేసేసి నీ పేరు గొప్ప చేస్తాలే అన్నట్టుందమ్మా అన్నాడట. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది. పాస్టర్ గారు అన్నారు, దేవుని కార్యం ఆయన సమయంలో చేస్తాడు, ఓపిక బట్టి ఉండాలి. తర్వాత ఆమె వెంటనే వెళ్ళి, అక్క నీ కూతురుకు వద్దు, ఏమొద్దు, దేవుడు నాకు ఇస్తాడు, ఇవ్వకపోయినా బాధ లేదు, ఆయన చూసుకుంటాడని వదిలేసి నెక్స్ట్ ఇయర్కి ఆమెకు చక్కటి సంతానాన్ని దేవుడు ఇచ్చినట్టు మరి ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. సో అది విన్నప్పుడు ఇదే సంఘటన. సారా ఏం చేసింది? నిర్ణయం హగరును తీసుకొని ఇలా చేసేది. అంటే ఏంటి? ప్రభువా నువ్వు ఎటు నాకేం చేయలేవు, ఇలాగ అర్థం చేసుకోవాలి. కానీ నమ్ముతుంది. ఇక్కడ సారా అయితే నమ్ముతుందేమని, దేవుడు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన వాడు చేస్తాడు ఖచ్చితంగా. కానీ ఎలా చేస్తాడు? మన మట్టి బుర్రతో ఆలోచిస్తే మన తప్పుడు నిర్ణయాలే తీసుకుంటాం. ఆయన ఆలోచనలు వేరు. ఆయన ఏదైనా సరే గుర్తుపెట్టుకున్న ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుని కార్యాలంటే ఇప్పుడు సమవుజ్జి కావాలి. ఏదైనా పోరాటం జరుగుతున్నప్పుడు సమవుజ్జి కావాలి అంట.
ఒక పెద్దవాడితోనే పోట్లాడితే ఒక సమూజ్జి అంట. అలాగే దేవుడు నీ కార్యం చెయ్యాలంటే పరిస్థితి కూడా అలాగే ఉండాలి. మిగతా కార్యాలన్నీ నువ్వే చేసుకుంటూ వెళ్తావు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, కార్యాలు జరిగిపోతుంటాయి. కానీ కొన్నిటిని మాత్రం దేవుడు మాత్రం ఏం చేస్తాడంటే ఒక సమూజ్జిలా పెట్టేస్తాడు. ఎందుకంటే అది కార్యం ఆయనది. అందుకే అంటాడు యుద్ధం నాది అంటాడు. మీ పక్షాన్ని యుద్ధం చేయవా నేను అంటాడు. ఎందుకు? అది నాది, నేను చేయాల్సిన కార్యం. గర్భఫల అవును, మృతతుల్యమైన శరీరం, ఎండిన ఎముకలు ఏదైనా కావచ్చు అది, కానీ నేను జీవంతో నింపగలను, కార్యం చేయగలను, అది నా పని. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విధేయత చూపాలి, నిలకడగా ఉండాలి. సో అదే చేయాల్సినటువంటి పని. కాబట్టి సారా ఇక్కడ వాగ్దానం దేవుడు నెరవేర్చే సమర్థుడు నమ్ముతుంది, కానీ ఆచరణలు మాత్రం తన పద్ధతిలో పెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క పని ఎప్పుడు కూడా ఆయన మార్గంలోనే జరగాలని కోరుకోవాలి. తొందరపడద్దు. దేవుడిచ్చే దాన్ని దేవుని సమయానికి పొందడం కంటే మనమే ముందుగా ఏదో చేసుకోవాలని ప్రయత్నిస్తాం. దానివల్ల తర్వాత పర్యవసనాలు చాలా ఘోరంగా ఉంటాయి. చేస్తారు, హాస్పిటల్కి వెళ్తాం, అవి చేస్తాం, ఈ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ పుట్టినటువంటి వాడు కరెక్ట్ ఎలా పుడతాడు ఏంటి, చాలా రకాలైన సమస్యలు ఏదన్నా ఉన్నప్పటికీ కూడా దేవుడు అనుమతిస్తాడు. లేదు పలాని కొన్నిసార్లు మనం ఏంటని చేస్తుంటే మెడికేషన్ కూడా తిరస్కరిస్తూ ఉంటాం. అంటే ఈ మెడిసిన్స్ వద్దు, అది వద్దు అంటాం. కానీ దేవుడు మెడిసిన్తో నీ క్యూర్ అవ్వాలని చెప్పి అనుమతిస్తాడు. ఎందుకు? ఆ మెడిసిన్ కనిపెట్టినాడు మనిషి, కానీ జ్ఞానం ఇచ్చిన నేనే కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, సృష్టి క్రమాన్ని గమనించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏమేం చేశాడు? ఆకులు, అలమలు, జంతువులు ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత 6వ రోజు కదా మనిషిని చేసింది, అవునా? ఆకాశాన్ని, భూమిని, దాంట్లో ఇవన్నీ చివరి మనిషిని పెట్టాడు. ఎందుకు పెట్టాడు మనిషిని చివరిలో? మనిషికి ఏమేం కావాలా? పీల్చడానికి గాలి కావాలి, గాలి కావాలంటే ఆక్సిజన్ కావాలి, సముద్రాన్ని అన్ని కూడా చేశాడు. చేసి మనిషిని పెట్టాడు. అంటే దేవుడు ఏది చేసినప్పటికీ కూడా మనిషి గురించి ఆలోచించి చేశాడు. ఇప్పుడు మెడిసిన్ ఎలా తయారవుతున్నాయి? ఆకాశం ఊడిపడుతున్నాయా? ఎక్కడ? దేవుడు సృష్టించిన దాంట్లో నుంచే మనిషి జ్ఞానంతో, ఆ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు మెడిసిన్ తిరస్కరిస్తుంటే ఎవరిని తిరస్కరిస్తున్నాను కదా? కానీ అది దయ్యమనో ఇంకోటి అన, కానీ వివేచన శక్తి కూడా దేవుడు ఇస్తాడు. ఇది వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ మెడిసిన్ తీసుకోవాలా లేదా, ప్రార్థన చేసుకుని వెళ్ళడంలో తప్పు లేదు. అంటే ఇవన్నీ కూడా అయిన వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని ప్రార్థన చేసుకుని వెళుతున్నాం, మార్గ మధ్యలో హాని జరిగిందా? అది మనకి ఎంత మాత్రం హాని జరగదు. ఇవన్నీ కూడా మనం జ్ఞానంతో ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ వచ్చాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్లు, చేమలే. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి క్యూర్ అవుతున్నారు. కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్ కాంటి కూడా ఆయుర్వేదం జరుగుతున్నాయి, హోమియోపతిలో జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడి రూట్లో నుంచి వచ్చిన మెడిసిన్స్ అవే. సో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. మనం తప్పులు పట్టడానికి లేదు, వైద్యాన్ని తప్పులు పట్టడానికి లేదు, జ్ఞానం ఇచ్చిన వాడే. ఈరోజు శాస్త్రజ్ఞులు చాలా కనుక్కుంటున్నారు. జ్ఞానం ఇచ్చిన వాడెవరు? దేవుడే కదా. దేవుడు జ్ఞానం ఇవ్వకుండా ఎలా నేర్చుకున్నారు? కాబట్టి దేన్ని తిరస్కరించద్దు. 4వ వచనం, అతడు హగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానులు దాని దృష్టికి నీచమైనది ఆయన. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. మొదట చారాకు పరిష్కారంలా కనిపించిన విషయం ఇప్పుడు ఏమైంది? సమస్యకు దారి తీసింది. హగర్ గర్భవతిని తర్వాత ఏం చేసింది? హగరు దీని ముఖం ఇదంతే, ఇది పనికిమాలని తిట్టడం ప్రారంభించింది. దగ్గరుండి తిట్టించుకునేట్టే చేసుకుందిగా సారా. అంతవరకు నోరు మూసుకొని పడింది హగరు. ఆ బోకులు గడుగు అంటే కడుగుతుంది, కసు నూకు అంటే నూకుతుంది, చెప్పిన పని చేస్తుంది అప్పటి వరకు. ఇప్పుడేమో పిల్లలు పుట్టేతలకి ఏమైపోయింది? చే నీది ఒక బతుకని తిడుతుంది, తుణీకరించేసింది. ఎవరు చేసుకుంది? చారా చేసుకుందేనా? మనం కూడా కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకొని ఇలా మీది తెచ్చుకొని అనవసరంగా మీది తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే ఇలాంటి చెయ్యొద్దు అంట. మనుషుల పద్ధతిలో సాధించిన విజయం దేవుని చిత్తంలో సాధించిన విజయము కాదు. మనకు ఒక తలుపు తెరుచుకున్నంత మాత్రాన, చాలా బాగా ఆలోచించండి, మన సమస్యలో ఉంటాం, ఒక తలుపు తెరుచుకుంది అన్నాం అనుకోండి, ఇది దేవుడే చేశాడని వెంటనే నిర్ణయించుకోకూడదు. ఆలోచించి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ముందుకెళ్ళాలి.
ఆ మార్గం దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందా అని పరిశీలించిన తర్వాత అడుగు వేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 5వ వచనం. అప్పుడు శారా ఏమంటుంది? నా ఉసురు నీకు తలుగును. శారా ఏమంటుంది? నా ఉసురు నీకు తగులుతుంది. నేనే నా దాసిని కౌగట్టి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని. ఎవరు చేసుకున్నారు ఇది? ఎవరు చేసుకున్న కర్మ ఇది? శారానే కదా టెస్ట్ చేసుకుంది. ఇంతకు లోపల నాలోనా అబ్రాహంలోనా? హల్లెలూయా. టెస్ట్ లేవు ఇప్పుడు. ఇప్పుడంటే టెస్టులు ఉన్నాయి, అప్పుడు లేవు. టెస్ట్ చేసింది ఆఖరిని ఇచ్చి చేసుకుని రిజల్ట్ వచ్చింది. ఏం రిజల్ట్ వచ్చింది? తనే సమస్య అని చెప్పేసి. దేవుడు కూడా ఎవరు తీసిన గోతులాడు పడేస్తారని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా అని అబ్రాహాముతో అనేనట. ఎందుకు పాపం ఆయన ఏం తప్పు ఉంది ఆయన అబ్రాహాంది? అబ్రాహాంది మాత్రం ఒకటే తప్పు, ఆ మాట చెప్పినప్పుడు ప్రార్థన చేయకపోవడం తప్పు, పర్యావసరం అనుభవించాలి. చాలా బాధపడుతుంది. సమస్యను నిర్ణయించింది సారానే, కానీ ఇప్పుడు నిర్ణయం తెచ్చిన పర్యావసనం ఆమెకే బాధ కలిగింది. మనం నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యావసనం కూడా ఆలోచించాలి. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటాం, నష్టం వస్తే భరించాలి. ఎందుకు? నీ నిర్ణయం కాబట్టి. అలా కాకుండా ఉండాలంటే దేవుని చిత్తం అనుకోండి. ఇప్పుడు పిలిచారు కూడా మీరు ఉండాలా, ఇది దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు పరిచయం చేయాలని. దేవుడు చెప్పిన తర్వాత నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఒకవేళ లేదు నా సొంత ప్రయత్నాలతో నేను ఉంటాను అని దేవుని చిత్తం లేకుండా ఉన్నామనుకో, ఇక్కడ సమస్యలు ఎదురొస్తే దానికి నేనే పరిష్కరించుకున్నా చేతగా. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంది ఆయన, సమస్యలు పరిష్కరిస్తుంది కూడా ఆయన. అన్ని పరిష్కరిస్తుండ. సమస్య వస్తుంది అనగానే దాని ముందు ఆయన ఉంటున్నాడు. ఆయన ఒకటే గుర్తుపెట్టుకో, నీ దగ్గరికి సమస్య రాకముందు దాని ఎదురు నేను ఉంటాను అన్నాడు. ఆయన నన్ను దాటి రావాలని నీ దగ్గరికి ఏదన్నా కానీ, ఒకవేళ నీ దగ్గరకు వస్తుందంటే నీలో మార్పు తీసుకురావడానికే తప్ప ఇంకోటి లేదని గుర్తుపెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏదైనా సరే మన మీదకి ఏదైనా వచ్చి వెంటనే ఆలోచించాలి, ప్రభా నా జీవితంలో ఏ మార్పు తీసుకురావాలనుకుంటున్నావు? గడిచిన ఆదివారం ఒక మాట మాట్లాడాం, మన పరిస్థితి మారాలి అని అంటే ముందు మనం మారాలి. మనల్ని మార్చడానికే దేవుడు మన పరిస్థితిని అలా అనుమతిస్తాడు. కాబట్టి ఇప్పుడు నాకు కావాలి అనే కోరికతో తీసుకున్న నిర్ణయం రేపు మనకు కన్నీళ్ళనే తెచ్చే అవకాశం. అందుకని నిర్ణయం ముందు ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేవుని వాక్యానికి సరిపోతుందా నిర్ణయం అని కూడా ఆలోచించాలి. అర్థం కాదు దేవుని చిత్తమా కాదా అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఇది వాక్యానికి విరుద్ధమైనదా, వాక్యంతో సరిపోతుందా అనేది చూసుకోవాలి. అప్పుడు దేవుని చిత్తమా కాదో కూడా అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే, మన మనసులో నిర్ణయం అదే ఆలోచన చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా అంటే నీకు అన్ని అనుకూలంగా కనపడుతుంది, నీకేమనిపిస్తుంది? దేవుడి నిర్ణయం అనుకుంటా. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు మనస్సు మారి రూపాంతరం చెందితే తప్ప, అంటే ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరకు వచ్చు, ప్రభా నీ చిత్తం ఏంటని చెప్తే తప్ప దేవుడి నిర్ణయం నీకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడి నిర్ణయం వేరే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఆయన నిర్ణయం రివీల్ చేయడు. ఎందుకు తెలుసునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక సొంత ఆలోచన కలిగి ఉన్నాం. సొంత ఆలోచన కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నాకు పలానా చోట ఉద్యోగం పలాంది కాలేని ఆలోచన చేస్తాను. కానీ దేవుని ఉద్దేశం వేరే ఉంటుంది. ప్రయత్నంలో చేస్తావు. ఎందుకు? దేవుడు అది రివీల్ చేయడు. ఒకవేళ రివీల్ చేశాడనుకో ముందే తిరస్కరిస్తాం, ముందే దాన్ని తోసేసుకుంటాం. అందుకే పక్కన పెట్టేసి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ప్రభా నా వల్ల కావట్లేదయ్యా. ఏంటయ్యా ప్రభు ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే అప్పుడు అంటాడు, ప్రార్థన చేయట సేవకుడు అంటామా 3 రోజులు ఉపవాసం చేయ 4 ఉపవాసం చేయని అంటాడు. అని చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోపల దేవుడు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు నాకు ఇలా వచ్చింది, ఇది దేవుని చిత్తమా కాదా నాకు తెలియట్లేదు, ప్రార్థన చేయండి. అప్పుడు వస్తారు. ముందు టక్క నిర్ణయం తీసుకొని అయిపోతాం. అది ఏదైనా కావచ్చు. మనం మంటికి ఎలా ఉంటుంది? 1,00,000 రూపాయలు అప్పుల్లో ఉన్నావు, ఒకడు వస్తాడు నీ దగ్గరికి, వచ్చి ఎలా ఉంటాడంటే 5,000 కడితే చాలు, వారం రోజులప్పుడు నీకు 1,00,000 రూపాయలు వస్తుందని వస్తాడు. అపవాదికుడు ఇలాగ తీసుకొని వస్తాడు. మనం లాజిక్గా ఆలోచించాలి, 5,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఎలా వస్తుంది? అలాగే మోసం చేయడం నీ దగ్గర. ఇప్పుడు నీ ఒక్కడవే కాదుగా, ఇలాంటి వారు 100 మందికి గాల వేసింటాడు. 100 మందికి వేస్తే ఏమైపోతుంది? ఆడికి 5 లక్షలు అయిపోతుంది. అవునా? అంటే వాడి లెక్కలు వాళ్ళకి ఉంటాయి.
నువ్వు అనుకో, నువ్వు ఒక్క దగ్గరికి రాలే. ఇప్పుడు అందరి దగ్గర దేవుడి చేత అందరి దగ్గరికి వెళ్ళిందానా? జాగ్రత్త. అందుకని వాక్యంతో సరిపోల్చుకోవాలి. అంటే దేవుడిచ్చేది ఏది కూడా న్యాయబద్ధంగా క్రమంగా చేస్తాడు, అక్రమంగా చేయడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వ వచనాన్ని చూస్తే, అందుకు అబ్రాహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్దుండి అది పారిపోగా. ఇక్కడ చూడండి, అంతవరకు ప్రశాంతంగా జరుగుతున్న కుటుంబం. అబ్రాము శారాలు ఒకరినొకరు బాగా మాట్లాడుకుంటున్నారు, అన్ని మంచి జరుగుతున్నాయి, మంచిగా పిలుచుకుంటున్నారు. సమస్య ఆలోచన వచ్చేసింది, ఎక్కడో ఆచారాలు ఈ పద్ధతితో వచ్చేసింది, నిర్ణయం తీసుకుంది. నిర్ణయం కారణంగా హగరు గర్భవతి అయింది. ఇప్పుడు అవమానించబడింది ఎవరు? అబ్రామ్ కాదు, శారా అవమానించబడింది. హగరు చేత తిరస్కరించి, తన ఇంట్లో పనిచేసే దాసి చేత తిరస్కరింపబడింది. ఇవన్నీ జరిగింది అంటే ఒక సొంత నిర్ణయం, దేవుని దగ్గర విచారించకుండా. అంతా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత సమస్య వచ్చింది. ఇప్పుడు మరొక తప్పు చేస్తా ఉంది. ఏంటది? మరొక తప్పు చేస్తా ఉంది. ఏమని? ఇదిగో నాకు చాలా అవమానం కలుగుతుంది, నేను చాలా ఇబ్బంది పడతా ఉంటున్నాను, కాబట్టి నీకు నాకు దేవుడి న్యాయం తీర్చాలి అని చెప్పేసి. పాపం నిర్ణయం తీసుకోండి, తప్పు చేసింది అని తిడుతుంది ఎవరిని? అబ్రాహాము గారిని తిడుతుంది. అవునా? నా ఉసుని తగులుతా, నువ్వు మామూలుగా సావు చూసుకో, కుక్క సావు చస్తావు, నువ్వు మామూలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఆయన అనట్లేదు, మన లెవెల్ చెప్తున్నా. సహజంగా మన ఆలోచించే తీరు అట్లుంటుంది, అలాంటి ఆలోచన చేయకూడదు. కానీ గమనించండి. ఇక ఇంకా రోజు అంటుంది, నువ్వు ఉసురు తగులుతుంది పో, రోజు ఇదే మాట. ఒక రోజు కాదు, ఇప్పుడు మనకాడ వచ్చిన ఒకటి రాసింది, ఒక్క రోజుతో అయిపోయింటుంది సంఘటన. రోజులు గడిచి నెలలు గడిచింటాయో, తిడతానే ఉంది ఒకటే ఏమైనా. తిడుతుంటే బా నా కర్మ కాబట్టి పో, నీకు ఇష్టం వచ్చింది చేసుకొని సాగుపో, నాకెందుకు వచ్చిన గొడవ, చెప్పింది నువ్వే కదా, తీసుకొచ్చింది నువ్వే కదా, పరిష్కారం నువ్వే చేసుకోపా అనేసాడు అబ్రాహాం గారు. ఏం చేస్తారు మరి అన్నాడు అబ్రాహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నువ్వే తెచ్చావు, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాడు. సారాయి దాన్ని శ్రమ పెట్టినంత ఆమె యొద్ద నుండి అది పారిపోగా. అగరేమైపోతుంది? ఇక్కడ పారిపోతుంది. ఇక్కడ మనకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, ఆమెకు తన సమస్యకు పరిష్కారం కనిపించలేదు, ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయింది. కానీ సమస్య ఎవరు తెచ్చుకున్నారు? శారా తప్పు చేసింది, కానీ సమస్య ఎవరు తెచ్చుకున్నారు తెలుసా? అగరు తప్పు లేదంటారా? అగరు తప్పు లేదా? ఖచ్చితంగా హగర్ తప్పు ఉంది. హగర్ తప్పు లేకుండా ఏమీ జరగలేదు. మీరు తర్వాత వచనాన్ని గమనించండి. ఏం చేసిందేమా? తునీకరించిందా? శారాయిని తునీకరించిందా లేదా? తునీకరించింది కదా. మరి ఎందుకు చేయాలి అది? గర్భం తెరిచాడు, దేవుడు చేశాడు, కార్యం చేశాడు, అబ్బా సంతోషించాలి. పోన్లే అక్క, నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసావు, నిజంగా నన్ను దాశ్రలుగా ఉన్నదాన్ని ఇలా చేసావు నిజంగా అని చెప్పి తోడుకొని, ఇదిగో కొడుకు మీద, తన కొడుకు ఒక ఇంటికి యజమానుడిగా పెరిగాడు, ఇస్సాకులా పెరిగిండు. కానీ దేవుని చిత్తం కాదనుకోండి. కానీ నిర్ణయం చూసారా? ఎందుకు? తప్పుడు ఆలోచనతో కలిగింది కాబట్టి అన్ని తప్పుడు జరిగిపోతాయి. ఒక తప్పు ఎన్ని సమస్యలు తీసుకొని వస్తుందో గమనించండి. బాధ వచ్చిన మనసు సాధారణంగా 2 పనులు చేస్తారు. ఇప్పుడు అగరుకు సమస్య వచ్చింది, ఏం చేస్తారు? ఒకటి పోరాడతారు, లేదంటే పారిపోతారు. కానీ దేవుని బిడ్డకు 3వ మార్గం ఉంది. మామూలుగా మనుషులకు 2 సమస్య వస్తే పోరాడాలి, లేదా అక్కడి నుంచి పారిపోవాలి. కానీ దేవుని బిడ్డలకు మాత్రం పరిష్కారం ఏంటది? దేవుని దగ్గరికి వెళ్ళడం, ప్రార్థనలో కనిపెట్టడం. సమస్య నుండి పారిపోవడం కంటే సమస్యను దేవుని ముందు పెట్టాలి. మనం ఏదైనా సరే ఈరోజు ఆ పరిస్థితి నుండి పారిపోవాలనుకుంటున్నామా? అయితే దేవుని దగ్గర మోకాలు వంచి, ప్రభువా కృప చూపించండి అని ప్రార్థన చేయాలి. శారా తప్పుడు నిర్ణయం తీసుకున్న హగర్ను దూషించటం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగింది? ఆదికాండం 16:2లో శారాని అబ్రాహాంకు హగర్ని ఇచ్చింది.
నా దాసొద్దుకు పోవు, ఆమె ద్వారా కుమారుని పొందుదునేమో అనుకుంటే. అంటే హగరు తనంతట తాను పరిస్థితిని సృష్టించలేదు. ఆమెని సంబంధంలోకి తీసుకొని వచ్చింది ఎవరు? శారను. మొదటి నుంచి మనం గమనిస్తాం. కాబట్టి మొదటి నిర్ణయానికి బాధ్యత ప్రధానంగా శారా మీద, అలాగే ఆ నిర్ణయాన్ని అంగీకరించిన అబ్రాం మీద ఉండాలి. చెప్పాలంటే వాస్తవం గమనిస్తే ఇక్కడ ఈ సమస్య, హగరుకు వచ్చిన ఈ సమస్య కారణం ఎవరంటే శారే అబ్రాంలే. శారా నిర్ణయం తీసుకుంది, అబ్రాం ఓకే చేశాడు. అబ్రాం దేవుడు కనిపెట్టింటే వేరే సమస్య ఉంది. కానీ చూడండి, మరి హగరు తప్పు చేయలేదా అంటే 4వ వచనం ఏముంది చదవండి. ఉమ్, 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 ఉమ్. ఆ, అర్థమైందా? హగరు దృష్టిలో శారా నీచం కనిపిస్తుందంట. అంటే ఆలోచన ఎలా ఉంది? ఊరుకునేటది హగరు. అర్థమవుతుంది. అంటే సమస్య కొని తెచ్చు. హగరు బాగుండొచ్చు, మంచిగానే ఉండొచ్చు, కానీ ఏం చేసింది? తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోయింది. ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, ఈ శారా తప్పించబడితే నేనే కదేమో రాదా ఆలోచన? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? అలా జరుగుతుంది. దీన్ని చంపేస్తే మొత్తం నేనే కదా. కాబట్టి డ్రమ్ములు, ఇంకా అన్ని సిలిండర్లు అన్నీ ఉపయోగిస్తున్నారు. ఎందుకు? అడ్డు తొలగింది ఈజీ కదా. కానీ అసలు విషయం తెలియట్లేదు ఏంటంటే, అడ్డు తొలగించిన తర్వాత నీకు సమస్య పోదు, జైల్లో కూర్చుంటావు కదా అనే సంగతి తెలియట్లేదు. అది ఎందుకు అర్థం కాదు. కాబట్టి శారా తప్పు నిర్ణయం తీసుకుంది. అబ్రాం నిర్ణయాన్ని ప్రశ్నించి అంగీకరించాడు. హగరు గర్భవతిన తర్వాత శారాను తునీకరించింది. దానికి ప్రతిగా హగరు బాధ పొందుతుంది. కాబట్టి ఏదైనా సరే, ఏదైనా మన మీదకి వచ్చిందో మన తప్పు లేకుండా రాదు. అది వచ్చిందా మనమే పరిష్కరించుకోవాలి. ఇక ఇక్కడ ఇంకొకటి గమనిస్తే, నాకు జరిగిన అన్యాయం నీ మీద ఉండును, నీకు నాకు తీర్పు తీర్చును గాక అని మాట్లాడుతుంది సార్. ఆమె తన బాధను అబ్రాం మీద తోసేస్తుంది. కానీ వాస్తవాన్ని పరిస్థితి ప్రారంభించింది ఎవరు? ఆమె కదా. మన నిర్ణయం తప్పిపోయినప్పుడు దాని పర్యవసాన్ని ఎదుర్కోవడం కంటే మరొక నిందించడం చాలా సులభం. అంతేనా? సమస్య చూసి అబ్రాం గారిని అంటుంది. అంటే మనకున్న మానవ సహజ లక్షణం ఏంటంటే, మన తప్పును మనం అంగీకరించం. మన ఈగో అడ్డు వస్తుంది. వెంటనే ఇదిగో దానివల్లే జరిగింది, ఇదిగో వాడి వల్లే జరిగింది, ఇదిగో నా కర్మ, నా పరిస్థితి ఇలా కూడా జరిగిందని చెప్పుతూ మాట్లాడుతూ ఉంటాం. అవునా? కానీ శారా బాధ నిజమైందే. శారాను అర్థం చేసుకోవడంలో మనం ఒక విషయం ఆలోచించాలి. శారా గర్భం దాల్చకపోవడం ఆమెకు చాలా లోతైన బాధే. ఆమెకు తన గర్భం, తన స్త్రీతత్వం, తన కుటుంబం, దేవుని వాళ్ళతో ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. పరిస్థితిని దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి శారా పట్ల కృప కలిగి ఉన్నాడు. దేవుడు మన బలహీనతను అర్థం చేసుకుంటాడు. హగరు గర్భవతినప్పుడు ఆ బాధ మరింత పెరిగి ఉండవచ్చు. కాబట్టి శారా బాధపడడం తప్పు కాదు. కానీ బాధపడటం, నిందించడం, బాధపడటం, హగరును బాధించటం ఇక్కడే శారా చేసినటువంటి తప్పు. హగరును బాధించడం కూడా సబబు కాదు. శారా ఆమెను బాధింపగా ఆమె యొద్ద పారిపోయిన, అంటే శారా తన బాధను హగరుపైకి మళ్లించేసింది. ఇది చాలా ఘోరమైనటువంటి తప్పు. మన హృదయంలోని బాధను మరొక వ్యక్తిపై చూపడం ద్వారా మన బాధ తీరిపోతుందా? పరిష్కారం అవుతుందా? కాదు. గుర్తుపెట్టుకోవాలి. అబ్రాహాము కూడా బాధ నుండి తప్పించుకోలేడు. దీనికి ఆయన కూడా బాధ్యుడే. ఎందుకు? ఇక్కడ అబ్రాహామును కూడా వదిలిపెట్టడానికి వీలేదు. శారాను తీసుకున్నప్పుడు ఏం చేయాలి? అబ్రాహాం గారు వెంటనే ఈ రోజుల్లో ఇలాంటి అవకాశం పురుషులకి ఇస్తే సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించక ముందే వీళ్ళు ఇంకా చాలా రకాల ప్లాన్లు వేసుకొని అబ్బా ఇది అని చేస్తుంటారు. సో వాటి గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ ఇలాంటి పరిస్థితి అబ్రాహాం గారు ఆ రోజు ఇవ్వగానే పాప ఆయనకు ఆలోచన ఏమీ లేదు. అబ్రాహాముకి ఏది ఉన్నా కూడా దేవుడు ఏ ఆలోచన ఆయన. ఎందుకంటే అబ్రాహాం గారు దేవుడి స్నేహితుడుగా పేరు పొందినవాడు. ఎలా తప్పులు చేస్తాడు? దేవుడు తప్పిస్తాడు కదా, నడిపిస్తాడు కదా. నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ దృష్టికి ఏది మంచిదో అది ఆమెకు చేయము అన్నాడు. అంటే అబ్రాహాం సమస్యకు స్పష్టమైన ఆత్మీయ నాయకత్వం చూపలేదు, పరిష్కారం చెప్పలేదు. కనీసం అప్పుడైనా
దేవా మా వల్ల తప్పు జరిగిపోయిందయ్యా, దీని పరిష్కారం ఏంటని అడుగుతున్నాడా? ఉహు. చారా నువ్వు చూసుకో, నాకేం సంబంధం లేదు అబ్బో, నాకేమి సంబంధం లేదు, తప్పు అది. తన భాగస్వామి నిర్ణయం యొక్క పర్యవసనాలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా అబ్రాహాం గారు. అయితే మనం తర్వాత చూస్తాం. 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు యొద్ద అనగా సూరు మార్గంలో బొగ్గు యొద్దన ఆమెను కనుగొని, ఇక్కడ గమనించండి, ఆమెను కనుగొని. హగరు దేవుని వెతుక్కుంటూ వెళ్ళలేదు, హగరు వెళుతుంటే దేవుడు ఆమెను వెంబడించాడు. సమస్య వచ్చింది, తప్పు జరిగింది కదా అని చెప్పి వదిలిపెట్టే దేవుడు కాదే ఆయన. ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప మాటల్లో వర్ణించలేనటువంటి. దేవుని దూత ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడట. అంటే దేవుని కృప వెతుక్కుంటూ వెళ్ళింది. మన దేవుడి దూరమైనప్పుడు కూడా దేవుని దృష్టి మన మీద నుండి తొలగిపోదు. మనకు అరణ్యంలో ఉన్నట్టు అనిపించవచ్చు, మనకు ఎవరు లేరనిపించవచ్చు, కానీ దేవుడు మనం ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు తెలుస్తుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు. మన హృదయ అంతరంగంలో ఏ బాధ ఉందో తెలుసు, ఏ కష్టంలో ఉన్నావో తెలుసు, ఏ బాధ ఉందో తెలుసు. తగిన సమయంలో పరిష్కారం ఆయన ఇస్తాడు. ఇక్కడ దేవదూతలు అనేటువంటి మాట చూస్తున్నాడు. బైబిల్లో దాదాపు 300 సార్లు కనిపిస్తారు దేవదూతలు. వీరు సాధారణంగా మనుషులు కనిపించని ఆత్మ రూపంలో ఉన్నవారు. అప్పుడప్పుడు మానవ రూపంలో కనిపించవచ్చు. దేవదూత అని అనువదించిన హిబ్రూ గ్రీకు పదాలు రెండింటికి అర్థం వార్తాహరుడు, దూత లేక పంపబడినవాడు అని. దేవదూతలు తన సేవ కోసం దేవుడు సృష్టించిన జీవులు. దేవదూతల గురించి రిఫరెన్స్లు చూస్తే మనం ఏబు గ్రంథం 1వ వచనం 38:7, కీర్తన 78:49, 91:11, 103:20 ఇలా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. దేవదూతలు లెక్క పెట్టలేనంత మంది అని ప్రకటన గ్రంథ 5:11లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క వచనంలో దేవదూత ప్రత్యేకమైన వాడు. ఎందుకు? ఈయన పేరు యెహోవా దేవదూత. ఎందుకంటే ఈయన పాత నిబంధనలో అనేక చోట్ల కనిపిస్తాడు. తానే దేవుడైనట్లుగా మాట్లాడుతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. ఇప్పుడు దేవదూత ఏం చెప్పాలి? ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాలి. అవునా? యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నీకు సంతానం కలుగుతుంది అని తానే వాగ్దానం చేసినట్టు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవదూతని అక్కడ ఉండేది, కానీ ఇక్కడ మనం గమనిస్తే తానే దేవుడైనట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 2, 6 వచనాలు, ఆదికాండం 31, 11, 13 వచనాలు మనం గమనిస్తే దేవునికి ఉన్న గుణాలు కూడా ఆయనకున్నాయి. 10వ వచనం గమనిస్తే 48:16 ఈయనే యెహోవా అని గుర్తించడం జరిగింది. ఈయన పేరు అద్భుతం అని న్యాయాధిపతులు 13:18, యెషయా గ్రంథం 9:6. కొన్నిసార్లు మానవ రూపంలో కూడా దర్శనం ఇచ్చినట్టు న్యాయాధిపతులు 13:3, 6, 10, 11, 13 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ కారణాలు బట్టి ఈ దేవదూత ఎవరై ఉండవచ్చు? మనం ఆలోచిస్తే చాలా ఈజీగా జవాబు వచ్చేస్తుంది. తానే దేవుడిగా అయినట్టు తానే వాగ్దానిస్తూ మాట్లాడుతున్నాడు అంటే ఎవరై ఉన్నట్టు? ఎవరైనట్టు? నీకు సంతానం కలుగుతుంది అని దేవుడి ప్రతిరూపం మాట్లాడుతున్నాడంటే ఎవరై ఉన్నట్టు? ఈయన ఎవరో కాదు, శతాబ్దాల తర్వాత కన్య గర్భమందు పుట్టిన యేసు క్రీస్తు ప్రభువే అక్కడ దూతగా మాట్లాడుతున్నట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అలాగే మీరు చూడండి, ఒక చోట 3 వ్యక్తులు అబ్రాహాం ఇంటికి వస్తారు. అవునా? అక్కడ ఎవరు ఉన్నట్టు? ఇవన్నీ కూడా గమనిస్తే మనకు యేసుక్రీస్తు ప్రభు ఉనికి పాత నిబంధన గ్రంథంలో ఉంది అనటానికి ఇవి రుజువు. ఇక 8వ వచనం. శారా దాసివైన హగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందున అది నా యజమానుల సారా యొద్ద పారిపోవుచున్నాను అన్నాడు. నేను అంటాను, దేవుడికి తెలీదా ఎక్కడి నుండి వచ్చిందో? ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడుగుతున్నాడు, దేవుడు తెలీదా?
ఇప్పుడు ఆదాము అవ్వలు చెట్టు చోట దాక్కున్నారు. ఎక్కడున్నారు మీరు అన్నాడు. దేవునికి తెలియదా? దాన్ని అడగడంలో ఉద్దేశం ఏంటి? తప్పును ఒప్పుకుంటారని. అవునా? ప్రశ్న ఒప్పుకుంటారు అని చెప్పి. ఒప్పుకోరు. కయ్యను అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా? దేవుడు తెలీదా? చంపేశారు, దేవుడు తెలుసు. అడుగుతాడు. కొన్నిసార్లు అంటారు, ఏమ్మా నిన్నేం చేశావు, తెలిసి ఉంటుంది, తెలిసి అడుగుతారు. దాని అర్థం ఏంటో ఏదో తప్పించుకోవడం కాదు. కాదు అడిగారు అంటే అన్నగారు ఏదో అడిగారు అంటే ఏదో చూసినట్టున్నాడు అన్న అని అర్థం. అడిగే విధానం ఉంటుంది చూసావా? ఏమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా నిన్న అన్నాను. ఏమ్మా నిన్న ఎక్కడికి వెళ్ళావు? టోన్ మారిపోతుంది. అవునా? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి వచ్చితివి? దేవుడు తెలీదా? తెలుసు. దేవుడు అగర్ని అడిగిన 2 ప్రశ్నలు, ఎక్కడి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ 2 ప్రశ్నలకు మన జీవితాన్ని కూడా వర్తిస్తాయి. దేవుడు అడుగుతున్నాడు, నీ గతం ఏంటి, నీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఎటు వెళ్తున్నావు? నువ్వు గతంలో ఏం చేసేదాన్ని? పాపిష్టి వారిగా ఉండేవాడు. ప్రస్తుతం ఏంటి? రక్షణ పొందుకున్నావు. మరి నీ గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మంచి ఇల్లు కట్టుకొని స్థిరపడదాం అనుకుంటున్నాను, మంచి పిల్లలు పెంచాలంటున్నాను. ఇదా? లేదు. క్రీస్తు సారూప్యతలోకి మారటానికి నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. నా గమ్యం పరలోకమే, పరదేశకి వెళ్ళాలి నేనని మన ఆలోచన ఉందా? కొంతమంది గతం నుండి పారిపోతారు, కానీ భవిష్యత్తు గురించి వారికి దిశ ఉండదు. దేవుడు మనల్ని కేవలం గతం నుండి, పాపిష్టి జీవితం నుండి తీయడం మాత్రమే కాదు, సరైన గమ్యాన్ని నడిపించాలని, నేను క్రీస్తు యొక్క సారూప్యతలకు నడిపించాలని కోరుకుతున్నాడు. అందుకనే మన జీవితంలో సమస్యలు, పరీక్షలు అనుమతిస్తాయి. నువ్వు అనుకుంటే అన్ని బాగున్నా, అన్ని ప్రార్థన చేసినా మరి ఎందుకు సమస్య? ఉద్దేశం వేరు. ఎందుకు? ఆయన నిన్ను తన వలే మార్చాలనుకుంటున్నాడు. తను ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ సారూప్యతను ఆ సారూప్యతలు తీసుకురావాలని అనుకుంటున్నాడు. 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానులతో తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. దానితో చెప్పాను అంటున్నాడు, కానీ చెప్పానని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడా? అన్నట్లే. ఇది హాగరుకు సులభమైనటువంటి మాట కాదు. ఆమె పారిపోయింది, కానీ దేవుడు ఆమెను తిరిగి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, దేవుని చిత్తం ఎల్లప్పుడూ మన సౌకర్యాన్ని, మన యొక్క అనుకూలతను అనుసరించు. దేవుని యొక్క చిత్తం అంటే మనకు అనుకూలంగా ఉన్న వైపు దేవుని చిత్తం ఉంటుంది అనుకోవడం తప్పు. అంటే అన్ని అనుకూలంగా ఉన్నాయంటే దేవుని చిత్తం అని అనుకోవడం తప్పు. కొన్నిసార్లు దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు పారిపోతుంది అంటే దాని ఉద్దేశం దేవుని చిత్తంలో పారిపోతుందని కాదు అర్థం. కొన్నిసార్లు దేవుడు మనం తప్పించుకోవాలనుకున్న పరిస్థితులనే మనకు పాఠం నేర్పుతాడు. అయితే దీన్ని ప్రతి దుర్వినియోగ పరిస్థితి అక్షలా వర్తింప చేయకూడదు. ఈ వచనం యొక్క చారిత్రక సందర్భాన్ని గౌరవించాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, హగరుకు దేవుడు తన భవిష్యత్తు గురించి ఒక మార్గ నిర్దేశం ఇచ్చాడు. మనం చేసిన పనికిమాల పనులన్నిటినీ తీసుకొని మనం వర్తింపు చేయకూడదు. దేవుడు చిత్తం నేను ఇలా శ్రమలు పడడం, దేవుడు చిత్తం నేను ఇలా ఉండడం. తప్పు చేసినప్పుడు శిక్ష వస్తే దాన్ని కూడా పరీక్ష అనుకోవద్దు. తప్పు చేస్తాం, తప్పు చేసిన తర్వాత అయ్యో నేను పరీక్షలో ఉన్నాను అని అంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. ఫస్ట్ పరీక్ష సమస్య వచ్చిందా, అది పరీక్షనా? తప్పు చేసింటే శిక్ష వచ్చిందా? దేవుడిని మార్చడానికి శిక్షణ ఇస్తున్నాడా? ఇది ఆలోచించుకోవాలి. 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చర్యంగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలినంతగా విస్తారం అవుతుందని దానితో చెప్పాను. ఈ యొక్క 10 నుండి ఇక ఈ 6 వచనాలు నెక్స్ట్ వీక్ ధ్యానించుకుందాం. మనకున్న సమయం అయిపోయింది. ఓకేనా? తర్వాత దేవుడు మరి ఆ దూత దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు? పారిపోయినటువంటి ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళిందా, లేకపోతే ఆమెను వేరే దిశకు మార్చాడా, ఏం జరిగింది? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ మనం ఇదే బుధవారం రోజు ఇదే సమయంలో కలుసుకొని ధ్యానించుకుందాం. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఒక తప్పుడు నిర్ణయం
మా కుటుంబాలను ఎలా తండ్రినైనా ఇబ్బందుల పాలు చేస్తుందో, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో, దానికి ప్రభా మేము అనుభవించాల్సింది ఏమిటో, దాని మేము ఏ విధంగా సమస్యను బయటపడాలి అన్నీ చెప్పారు. అవునయ్యా, అబ్రాహాము గారు తప్పు చేశారు. ఎందుకంటే భార్య చెప్పగానే నీ దగ్గర విచారించలేదు. షారా తండ్రి తన సొంత ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంది, సమస్యను సృష్టించుకుంది. హగరు తండ్రినైనా తన యజమానుల సారాన్ని తునీకరించింది. ఇక్కడ అందరూ కూడా తప్పులు చేసినట్లు కనిపిస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం అందరినీ సమస్యలోకి నెట్టిగేసింది. ఈరోజు కూడా మా జీవితాల్లో కూడా ఇదే జరుగుతుందయ్యా. మా తప్పుడు నిర్ణయాలు మమ్మల్నే కాదు, మా కుటుంబాలు కూడా ఇబ్బందులు పాలు చేస్తుంది. మాతో ఉన్నవారిని ఇబ్బంది పాలు చేస్తూ ఉంది. ఈ ఈ యొక్క సత్యం తెలుసుకోకుండా అయ్యా మూర్ఖంగా వెళుతూ ఉంటున్నాం. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు. అవునయ్యా, తప్పుడు నిర్ణయాలు మేము తీసుకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకునే ముందు ఇది నీ వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా, నీ చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా అని మేము పరీక్షించి నీ సన్నిధిలో కనిపెట్టి జవాబు వచ్చేంత వరకు కూడా ఓపికతో ఉండి అయ్యా జవాబు వచ్చిన తర్వాత మాత్రమే అడుగులు ముందు వేయడానికి కృప దయచేయండి. ఒకవేళ నీ చిత్తములో లేనిది ఏదైనా సరే మా ఆలోచనకు వచ్చిన మా ముందు వచ్చిన వాటిని మా నుండి తొలగించమని, ఆ యొక్క తప్పుడు ఆలోచనలు వెళ్లకుండా తండ్రినైనా మా ఆలోచనలు ఏవి కూడా మా సొంత నిర్ణయాలు తీసుకోకుండా నీ ఆలోచనల మీద ఆధారపడుతూ అయ్యా నీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి. ఈ ప్రార్థన విన్నపములని మా ప్రభు రక్షణ యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.